హాయ్ ఫ్రెండ్స్, 3 చట్నీలు ఒకేసారి తయారు చేయడం ఎలా అంటే చూపిస్తాను. వంకాయ చట్నీ, టమాటో చట్నీ, పచ్చిమిరపకాయల చట్నీ. ఎల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి అంత ఇవన్నీ కావాల్సినవి. వంకాయకి కొంచెం నూనె అంటించి స్టవ్ మీద కాల్చాలి. అటు ఇటు కాల్చాలి, బాగా మెత్తగా కాల్చాలి. అటుపక్క ఇటుపక్క కాల్చాలి. కాల్చిన తర్వాత చూసి అన్నమాట ఇంకో వంకాయను మనకి ఎంత కావలిస్తే అంత కాల్చుకొనవచ్చు. వంకాయలు మనకి ఎంత కావలిస్తే అంత. తర్వాత పెన్నం పెట్టి పెనక అంత పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మెత్తగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు తీసుకొని టమోటాలను ఒక బాండ్లీలో మెత్తగా చేసుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె వేసి టమాటా పచ్చిమిరపకాయలను మెత్తగా చేసుకోవచ్చు. ఎల్లిపాయలు, కొత్తిమీర అంతా వేసి ఉప్పు వేసి చట్నీ లాగా బాగా తింటే టేస్ట్గా ఉంటుంది. నోటికి రుచిగా చేయితో మెత్తగా చేసుకోవాలి. తీరా చేయితో చేసుకునేకి లేకపోతే మిక్సీకి కానీ వేసుకోవచ్చు. రఫ్గా మిక్సీకి వేసుకోవచ్చు. వంకాయలు వలసగా వంకాయని ఇట్లా చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలది అది కానీ వంకాయలో కలుపుకోవాలి. టమాటోలను మెత్తకి చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయ చట్నీని టమాటోకి వేసుకోవచ్చు, వంకాయకి వేసుకోవచ్చు. 2 చట్నీలు తయారవుతాయి మనకి ఒకేసారి. నోటికి టేస్ట్. ఇది టమాటో చట్నీ, టమాటోకి పచ్చిమిరపకాయలు కలుపుకొని చూసుకోవాలి. ఇది వంకాయ చట్నీ, వంకాయకి వేసుకొని టమాటోది కొంచెం కలపాలి. వంకాయకి కానీ కలిపి 2 చట్నీలు అవుతాయి. పచ్చిమిరపకాయ చట్నీను చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అన్నం లేక తింటే కానీ వంకాయ చట్నీ అంతా బాగా టేస్ట్గా ఉంటుంది.